హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లాయింగ్ బార్డ్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో షాప్సీలో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ను షాప్సీ అకౌంట్లో ఎలా విత్డ్రా చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు షాప్సీ అప్లికేషన్ ఓపెన్ చేశాక బాటమ్ రైట్ సైడు అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మనకు మై ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మనకు అప్పుడు ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ చూపిస్తుంది. అలాగే మనం గతంలో విత్డ్రా చేసుకున్నటువంటి అమౌంట్ కూడా అక్కడ హిస్టరీలో చూపిస్తుంది. సరే, మీరు మై ఎర్నింగ్స్ ఆప్షన్ను మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మధ్యలో కూడా చూడవచ్చు. అక్కడ ఎర్నింగ్స్ అని చూపిస్తుంది. ఆ ఎర్నింగ్స్పై క్లిక్ చేసినా కూడా మీరు మనం ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ విత్డ్రా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నా అకౌంట్లో 804 రూపీస్ అనేది పేమెంట్ ఎలిజిబుల్కు ఉంది. అయితే నేను ఆ అమౌంట్ను ఎలా విత్డ్రా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి విత్డ్రా నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు మళ్ళీ ఈ విధంగా మీరు ఏ ప్రోడక్ట్స్పై అయితే అమౌంట్ను ఎర్నింగ్ చేశారో ఆ ప్రోడక్ట్స్ను మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే క్రింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ విత్ అన్ ఆప్షన్. ఆ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్లో మనం ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ కావడానికి 1-2 డేస్ తీసుకుంటుంది. కానీ మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ విత్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్లో మన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బార్డ్, ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్.